నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులను ఆకస్మిక పర్యటనలో భాగంగా ఒంటరిగా హెల్మెట్ ధరించి పార్టీ సీనియర్ నేత షంషుద్దీన్తో కలిసి 21వ డివిజన్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి 21వ డివిజన్లో ప్రారంభమైన అభివృద్ధి పనుల స్థితిగతుల్లో నేరుగా స్థానిక ప్రజల ఇంటి వద్దకు వెళ్లి వారిని అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే నేరుగా నాకే ఫోన్ చేయండి అని స్థానిక ప్రజలకు తెలియజేశారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. రాబో రోజుల్లో కూడా ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండానే జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆకస్మిక పర్యటనలు కొనసాగుతాయని తెలియజేశారు ఎమ్మెల్యే. నీ పేరు కూర్చున్నారు అదే రోజు పని జరుగుతుంది కదా, దగ్గర నుండి జాగ్రత్తగా చేయించుకోండి. ఓకేనా? సమస్య వస్తుంది. బాగుండదా? ఏం పర్లేదు చూపాను. ఒక్క నిమిషం అక్క గురించి ఇటీవల కాలంలో ఒకరోజు 105 శంకుస్థాపనలు, ఆ తర్వాత వారం పాటు మరో 198 శంకుస్థాపనలు, మొత్తం కలగలిపి వారం రోజుల్లో 303 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, ప్రజల అవసరం కోసం ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఏకదాటిగా వారం రోజుల పాటు 303 అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకే రోజు 150 శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 303 పనులు, ఆ యొక్క అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా చేపట్టాలని అధికారులకి, కాంట్రాక్టర్లకి పలు సమీక్షల్లో చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రతిరోజు కూడా ఈ యొక్క పనుల పురోగతి మీద అధికారులతో, కాంట్రాక్టర్లతో, స్థానికులతో నేరుగా నేనే సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని భాగస్వాములు చేసి స్థానిక ప్రజల చేతే ఆ యొక్క శంకుస్థాపనలు చేయించడం జరిగింది. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఉంటే చాలా మేళ్లు జరుగుతుంది అని బలంగా నమ్మే వ్యక్తులుగా ఎక్కడా కూడా మేము శంకుస్థాపనలో పాల్గొన్నాము, కానీ మేము ఎక్కడా చేపట్టలే. ప్రజల చేతే శంకుస్థాపన చేయించాం. ఈ రోజు ఆ పనుల పర్యవేక్షణ బాధ్యత కూడా ప్రజలకి అప్పచెప్పాం. అందుకే చక్కగా పనులు జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతి మీద స్థానిక శాసనసభ్యుడిగా ఆకస్మిక పర్యటనలో భాగంగా ఎక్కడికి వెళ్లేది, ఏ వార్డుకి వెళ్లేది ఎవరికీ చెప్పకుండా ఆ యొక్క డివిజన్లలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి, వాటి మీద స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగే కార్యక్రమం ఈరోజు ఈ ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నాయకులకు గాని, కార్యకర్తలకు గాని, ఇంజనీర్లకు గాని, కాంట్రాక్టర్ ఎక్కడ చెప్పకుండా ఆ నేరుగా పనుల వద్దకు వచ్చిన తర్వాత అక్కడ పర్యవేక్షించే ఇంజనీర్లతో, కాంట్రాక్టర్లతో ఆ పనుల వద్దకు మనం ఇచ్చేసినప్పుడు అక్కడ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఉంటారు కాబట్టి వారితో మాట్లాడి, అదేవిధంగా స్థానిక ప్రజలు ఎక్కడైతే రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు జరుగుతున్నాయో ఆ యొక్క ప్రజల్ని దానికి సంబంధించి లోటుపాట్లు కూడా అడిగి తెలుసుకుని కొన్ని చోట్ల ప్రజలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాటిని కూడా నీట్గా రాసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మిత్రుడు షంషుద్దీన్తో కలిసి ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల్లో కూడా ఒక మంచి స్పందన, ప్రజల్లో కూడా ఒక మంచి ఆలోచన, ప్రజలు ఎక్కడికెక్కడ భాగస్వాములు అయ్యారు. ఈ సన్న వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి కాబట్టి ఇక్కడ స్కూటర్లలో, అది కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి హెల్మెట్ ధరించి, ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే స్పష్టంగా చెప్పిందో హెల్మెట్లు ధరించాలని చెప్పని, కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా నేను సైతం
ఆ యొక్క ప్రభుత్వ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని హెల్మెట్ ధరించి ఈ యొక్క పనులు పరిశీలించడం జరిగింది. ఇది ఈ రోజు తాగు ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఈ ఆకస్మిక తనిఖీలు జరుగుతూ ఉంటాయి. స్థానిక ప్రజలను అడిగి లోటుపాట్లు మొత్తం కూడా తెలుసుకుని ఇంకా లోటుపాట్లు ఉంటే సరిచేసేదానికి లేదు, ఇంకా మరిన్ని అభివృద్ది పనులు చేపట్టాలంటే ప్రజల సూచనలు సలహాలు తీసుకునేదానికి ఈ యొక్క అభివృద్ది పనుల్లో నేరుగా ప్రజలను భాగస్వాములు చేసేదానికి రాబోయే రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో ఆకస్మిక పర్యటన ఉంటుందని, నేను ఊర్లో లేని సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఆకస్మిక పర్యటన ఉంటుందని తెలియజేస్తున్నాను.